అందరికీ నమస్కారం అండి. లాస్ట్ వీడియోలో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేశారు పెద్దపల్లి డిస్ట్రిక్ట్ రామగుండం. ఈయనకి ఏ ఆర్థిక సమస్యలు ఎక్కువ ఉన్నాయి, ఎంత కష్టపడినా ఫలితం రావడం లేదు, దయచేసి నా జాతకాన్ని అనాలిసిస్ చేయండి, తర్వాత పిల్లలు వైఫ్ ఎలా ఉంటారు, ఫ్యామిలీ ఎలా ఉంటుంది, డబ్బు బాగా సంపాదిస్తాను లేదా అనే విషయం మీద ఈయన వీడియో చేయమనడం జరిగింది. ఈయన అభ్యర్థన మేరకు మనం హోరోస్కోప్ తీసుకొని మనం అనాలిసిస్ చేద్దాం ఈ వీడియోలో, ఓకేనా. ముందుగా డీటెయిల్స్ ఎంటర్ చేసుకున్నట్లయితే మనకి ఈయనది మేషలగ్నం, రోహిణి 1వ పాదంలో జన్మించారు, ఓకేనా, వృషభ రాశి. ఇప్పుడు మొదటగా మనం ఫైండ్ చేయాల్సింది మేషలగ్నం కాబట్టి ఈ లగ్నానికి శుభగ్రహాలు ఎవరు, పాపగ్రహాలు ఎవరు, ఓకేనా. మేష లగ్నానికి శుభగ్రహాలు వచ్చేసి గురువు, కుజుడు, చంద్రుడు, రవి, కేతువు. అదేవిధంగా పాపగ్రహాలు శని, శుక్రుడు, బుధుడు, రాహువు. అంటే మేష లగ్నానికి 5 శుభగ్రహాలు, 4 పాపగ్రహాలు, ఓకే. ఇప్పుడు అంటే ఇది మేషలగ్నం కనుక్కున్నాం, శుభగ్రహాలు పాపగ్రహాలు తెలుసుకున్నాం. ఇప్పుడు రోహిణి 1వ పాదంలో జన్మించారు కాబట్టి ఆయన రోహిణి చంద్ర యొక్క నక్షత్రం కాబట్టి చంద్రమహాదశలో ఆయన జన్మించడం జరిగింది. రోహిణి 1వ పాదంలో జన్మించారు కాబట్టి చంద్రమహాదశ ప్రారంభంలోనే ఆయన జన్మించడం జరిగింది. అంటే 1971 జనవరి 19లో చంద్రమహాదశ ప్రారంభమైతే ఆయన చంద్రుడిలో రాహు, అంటే అక్కడి నుంచి కేవలం ఒక సంవత్సరం, అంటే సంవత్సరంన్నర మాత్రమే జరిగిందనమాట, అంటే గడిచింది, ఓకే. అంటే 1972 జూన్ 20లో చంద్రుడిలో రాహు అంతర్దశలో ఆయన జన్మించడం జరిగింది. ఆ తర్వాత కుజ అంతర్దశ 1981, 1988లో రాహు మహర్దశ, 2006లో గురు మహర్దశ, 2022లో శని మహర్దశ, 2038లో బుధ మహాదశ, 2055లో కేతు మహర్దశ, 2062లో శుక్ర మహాదశ. ఇది ఆయన వింశోత్తర దశ విధానము, ఓకేనా. అంటే ఇప్పుడు మనకి లగ్నం తెలిస్తే రాశి చక్రంలో వాళ్ళకి శుభగ్రహాలు ఎవరు, పాపగ్రహాలు ఎవరు తెలుస్తుంది. తర్వాత జన్మ నక్షత్రం తెలిస్తే మనకి అతను ఏ దశలో జన్మించారు, తర్వాత ఏ దశలు ఆయన అనుభవించాల్సినవి ఉన్నాయన్నది మనకు ఒక క్లారిటీ వస్తుందన్నమాట. ఇప్పుడు చూడండి, మన సప్రమాణ జ్యోతిష్యారం ప్రకారంగా జ్యోతిష్యాన్ని ఎలా చెప్పవచ్చు సులువుగా అంటే కేవలం 2 అంశాలు. 1 గ్రహానుకూలత, 2 దశానుకూలత, ఓకేనా. అంటే ఫస్ట్ మనం లగ్నం కొనుక్కున్న తర్వాత శుభులు ఎవరు, పాపులు ఎవరు విభజించుకున్న తర్వాత వెంటనే మనం దశానుకూలత ఎలా ఉందో చెక్ చేయాలి, ఓకేనా. అంటే ఈ దశానుకూలత బాగున్నట్లయితే ఈయన జాతకుడికి పాజిటివ్గా ఉంటుంది, ఫ్యూచర్ చాలా పాజిటివ్గా ఉంటుందని. అదే ఈ దశానుకూలత బాగోకపోతే ఈయన యొక్క జాతకం, ఈయన యొక్క జీవితం నెగిటివ్గా, అంటే ఫ్యూచర్ చాలా నెగిటివ్గా ఉంటుందని మనకి ఈ దశానుకూలత ద్వారా తెలుస్తుంది, ఓకేనా. ఇక్కడ చూడండి, అంటే పాపగ్రహ దశలు ఎర్లీగా అయిపోయి శుభగ్రహ దశలు ఎండింగ్లో ఉన్నాయనుకోండి, ఆయనకి చక్కనటువంటి దశానుకూలత ఉందని అర్థం. అదేవిధంగా శుభగ్రహ దశలు ముందు అయిపోయి పాపగ్రహ దశలు చివరిలో ఉండిపోయినట్లయితే ఆయనకి దశానుకూలత బాగోలేదని అర్థం అనమాట. అంటే ఎప్పుడైనా సరే దశానుకూలత బాగుండాలి, దశానుకూలత బాగుంటేనే గ్రహానుకూలత అనుకూలిస్తుంది. ఎందుకంటే గ్రహానుకూలత అంటే ఏమిటి, కేంద్ర స్థానంలో శుభగ్రహాలు ఉండడం, లేదా శుభగ్రహాలు అన్నీ కలిసి ముఖ్యమైనటువంటి కేంద్ర స్థానాల్లో యోగాలను ఏర్పరచడం, కోణాధిపతుల కలయిక, అదేవిధంగా శుభగ్రహ దశలో ఉచ్చ స్థానాల్లో ఉండడం, పాపగ్రహాలు శుభగ్రహాలు కట్టుబడడం, ఇంత చక్కనైనటువంటి గ్రహస్థితి గ్రహానుకూలత ఉన్నా సరే ఆయనకి దశానుకూలత కానీ సపోర్ట్ చేయలేదంటే ఆ వ్యక్తి జాతకం, ఆ ప్లానెటరీ పొజిషన్స్ ఎంత చక్కగా ఉన్నా అవి సరిగా పనిచేయవన్నమాట. అంటే ఎంత బాగున్నా సరే ప్లానెటరీ పొజిషన్స్ దశానుకూలత లేకపోయినట్లయితే ఆయన జీవితం అనేది ఒక వ్యర్థం అనమాట. అదేవిధంగా ఒక పాపగ్రహ దశలు, అంటే ఈ పాపగ్రహ దశలు ఉచ్చ స్థానాల్లో ఉండి బాగా ఎక్కువగా నెగిటివిటీ ఎక్కువగా ఆయన రాశిచక్రం క్రియేట్ చేసినా సరే, అంటే ఇక్కడ శుభగ్రహాలు పాపగ్రహాలకు కట్టుబడి ఉండి కేంద్ర స్థానాల్లో పాపగ్రహాలు కలయిక 3-4 పాపగ్రహాలు కలయిక ఉన్నా సరే ఈ దశానుకూలత కానీ ఆయనకి బాగున్నట్లయితే, అంటే దశానుకూలత బాగుండడం అంటే పాపగ్రహ దశలు ఎర్లీగా అయిపోయాయి అనుకోండి, ఆ తర్వాత ఈ పాపగ్రహాల యొక్క బలం తగ్గి రాశిచక్రంలో శుభగ్రహాలు యోగిస్తాయి అన్నమాట బాగా. అంటే దశ అవ్వని గ్రహాలు యోగిస్తాయి, బాగా పనిచేస్తాయి. దశ అయిపోయిన గ్రహానికి మరి బలం ఉండదు. కాబట్టి ఇక్కడ మనకు అర్థం ఏంటి, దశానుకూలత ద్వారా మనకు ఏమిటి అర్థం తెలుస్తున్నది, పాపగ్రహ దశలు ముందు అయిపోవాలి, శుభగ్రహ దశలు చివరిలో అవ్వాలి. ఇది ఫస్ట్ పాయింట్ అనమాట, బేసిక్ ఫండమెంటల్ పాయింట్.
ఇది మనం తెలుసుకున్నట్లయితే మనకి ఈ జాతకం, ఈ హోరోస్కోప్ మీద మనకి ఈయన వ్యక్తిగత జీవితం మీద స్థూలంగా అర్థం చేసుకోవచ్చు. ఈ జీవితాన్ని స్థూలంగా అర్థం చేసుకొని ఆయన ప్రజెంట్ ఏ స్టేజ్లో ఉన్నారు అన్నదే మనకి ఒక బేసిక్గా ఒక అవగాహన అనేది మనకు వస్తుందన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈయన మేషలగ్నంలో జన్మించారు, చంద్రుడి యొక్క నక్షత్రంలో జన్మించారు. చంద్రమహాదశ ఈయన పూర్తిగా అనుభవించలేదు. అంటే 1971 నుంచి 10 సంవత్సరాలు కదా చంద్రమహాదశ. ఈయన 1972 చంద్రుల రాహులో పుట్టారు, రాహుభుక్తిలో పుట్టారు. అంటే 9 సంవత్సరాలు చంద్రుల రాహు అనుభవించారు. ఓకే. అదేవిధంగా కుజుడు 7 సంవత్సరాలు కుజమహాదశ అంతా అనుభవించారు, రాహుమహాదశ అంతా అనుభవించారు, గురుమహాదశ అంతా అనుభవించారు, పూర్తిగా అనుభవించారు. ప్రస్తుతం శని మహాదశ ఆయన అనుభవిస్తూ ఉన్నారు. ఇక్కడ అర్థం ఏమిటి? ఏ గ్రహదశ అయిపోతే ఆ గ్రహానికి మరి ఈ రాశి చక్రంలో మనం బలాన్ని కన్సిడర్ చేయకూడదు. అంటే ప్రస్తుతానికి, అంటే ప్రెజెంట్ మనం ఈ వీడియో చేసుకుంటున్నాం కాబట్టి ఈ రోజుకి మనం ఈ రాశి చక్రం అబ్జర్వ్ చేసినప్పుడు ఏ గ్రహ దశలు అయితే అయిపోయాయో ఆ గ్రహాల యొక్క బలాన్ని మరి మనం ప్రిడిక్ట్ చేసి చెప్పకూడదు. భవిష్యత్తు అంటే ప్రిడిక్షన్ అంటే ఏమిటి? భవిష్యత్తు గురించే కదా ఎవరైనా వస్తారు. కాబట్టి అంటే ఇక్కడ చూడండి, చంద్రుడు, కుజుడు, రాహువు, గురువు అంటే 4 గ్రహాల యొక్క దశలు ఈయన అనుభవించేశారు. ఎందుకంటే ఈయన 1972లో పుట్టారు. ఇప్పుడు ఈయనకి ఆల్మోస్ట్ 53 వచ్చాయి. ఓకే, 54 కూడా వస్తున్నది. కాబట్టి ఈయన చంద్రమహాదశ అనుభవించారు, కుజమహాదశ అనుభవించారు, రాహుమహాదశ అనుభవించారు, గురుమహాదశ అనుభవించారు. అంటే ఇక్కడ ఏమిటి జరిగింది? ఈయన దశానుకూలత ఎలా ఉందో చెక్ చేద్దాం. అంటే చంద్రుడు శుభగ్రహం మేషలగ్నానికి, తర్వాత కుజుడు శుభగ్రహం. కుజుడు పూర్తిగా అనుభవించేశారు కాబట్టి కుజుడు యొక్క శుభ ఫలితాలు మనం ప్రిడిక్ట్ చేసి భవిష్యత్తులో నీకు ఈ కుజుడు వల్ల ఇంత బాగా జరుగుతుందని మనం చెప్పకూడదు. తర్వాత రాహు యొక్క మహర్దశ కూడా అనుభవించారు, అంటే పాపగ్రహ దశ దాటేశారు కాబట్టి ఇది ఒక పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా గురువు 2006 నుంచి 16 సంవత్సరాలు గురు మహర్దశ కూడా ఈయన పూర్తిగా అనుభవించడం జరిగింది. కాబట్టి ఈ గురువు యొక్క ఫలితాలు కూడా మనం ప్రిడిక్ట్ చేసి ఫ్యూచర్లో ఈ గురువు నీకు ఈ స్థానంలో ఉన్నారు కాబట్టి ఇతను బాగా పనిచేస్తారని మనకి చెప్పడానికి అవకాశం లేదు. నెక్స్ట్ శని మహాదశ ప్రస్తుతం నడుస్తున్నది. చివరలలో బుధుడు, కేతు, శుక్రుడు అంటే అంచెములలో పాపగ్రహ దశలు ఈయనకి ఉన్నాయి. అంటే గురు మహాదశ వరకు కూడా ఈయన జీవితం బాగానే నడిచిందనమాట. ఎందుకంటే ఎర్లీ పీరియడ్లో శుభగ్రహ దశలు ఎక్కువగా ఫాస్ట్గా రన్ అవ్వడం, అంటే వేగంగా రావడం, ఈయన జీవితం ఎర్లీ పీరియడ్లో మంచిగా అన్నీ జరిగాయి. కానీ గురు మహాదశ అయిపోయిన తర్వాత, గురువు అనుభవించిన తర్వాత నుంచి కూడా, అంటే ఒక 2008 నుంచి కూడా ఈయనకి ఈ గురువు, కుజుడు పెద్ద గ్రహాలు, ఈ గ్రహాల యొక్క బలం తగ్గిపోవడం వల్ల ఏ పాపగ్రహ దశలు అయితే ఉండిపోయో ఆ పాపగ్రహాలు ఈ రాశిచక్రంలో ఎక్కువగా పీడిస్తున్నాయి. అంటే శని, బుధుడు, కేతు, శుక్రుడు మొత్తం ఇక్కడ కేతు శుభగ్రహమైన శని, బుధ, శుక్రులు 3 పాపగ్రహాలు దశలు ఈయన అనుభవించకుండా ఉన్నారు. కాబట్టి ఈయనకి అంటే పాపగ్రహాల యొక్క దశలు చివరిలో అంచెములలో ఉన్నాయి. అంటే ఈయనకి సరైనటువంటి దశానుకూలత లేదు అని మనకి ఇక్కడ అర్థమవుతున్నది. అంటే దశానుకూలత లేదు అని అంటే అర్థం ఏమిటి? ఇక్కడ మనకి స్థూలంగా ఏమిటి మనకు అర్థం చేసుకోవచ్చు ఈయన జాతకాన్ని. ఈయన జీవితం ఒక 30 సంవత్సరాల వరకు వండర్ఫుల్గా ఉంది. 35 సంవత్సరాల తర్వాత, అంటే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఈయనకి ఎక్కువగా సమస్యలు అనేవి, అంటే ఈయన రిస్క్ మేనేజ్మెంట్ అవ్వచ్చు, లేదా ఫైనాన్షియల్ ఇష్యూస్ అవ్వచ్చు, లేదా ఏదో ఒక విషయంలో ఈయన మిస్టేక్స్ చేయొచ్చు, విపరీతంగా ఈయన నష్టపోవచ్చు, ప్రాపర్టీస్ నష్టపోవచ్చు. అంటే అది మనము ఏ ఏ ప్రాబ్లమ్స్ ఈయన సఫర్ అయ్యారన్నది మనకి గ్రహానుకూలతో రాశిచక్రంలో చూసి చెప్తాము. కానీ ఈయన చివరిలో పాపగ్రహ దశలు ఉన్నాయి కాబట్టి ఈయన జీవితం అనేది ఇక్కడి నుంచి కూడా చాలా క్లిష్టంగా సవాళ్ళతో కూడినటువంటి జీవితం ఈయన అనుభవించాల్సి ఉంటుందని ఈ దశానుకూలత ద్వారా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇంకొకటి డౌట్ రావచ్చు చాలామందికి. ఈయన రోహిణి 1వ పాదంలో జన్మించారు. చంద్రమహాదశ 1971 జనవరి 1900లో ప్రారంభమైంది. ఈయన 1972 చంద్రుల రాహుభుక్తిలో జన్మించారు కదా. అంటే అక్కడ 9 సంవత్సరాలు, చంద్రమహాదశ 10 సంవత్సరాలు, 9 సంవత్సరాలు చంద్రమహాదశ అంతా అనుభవించారు కదా. అంటే చంద్రుడి యొక్క బలం మనం ఎంత తీసుకోవాలి అంటే చంద్రుడు అనుభవించలేదు కదా, మిగతా 9 సంవత్సరాలు అనుభవించారు. అంటే 1 సంవత్సరం మాత్రమే ఈయన అనుభవించకుండా ఉన్నారు. అక్కడ మనకి 9 సంవత్సరాలు అనుభవించారు కదా, అంటే 90% బలం ఈయనకి
హరించి 10% తీసుకోవాలా, అంటే మైనస్ చేసి 10% తీసుకోవాలా, లేదా చంద్రుడు అనుభవించలేదు కాబట్టి 50% బలం తీసుకోవాలనేది ఒక డౌట్ ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక మహర్దశ తన సొంత అంతర్దశలలో ఎక్కువ ఫలితం ఇస్తుందన్నమాట. అంటే అక్కడే మనకి ఎక్కువగా ఫలితాలు అనేవి మనకి ఈ రాశి చక్రంలో యాక్టివ్ అవుతాయి. అంటే అక్కడ 50% బలం మనం తీసుకోవాల్సి ఉంటుంది. అంటే చంద్రుడు ఈయన 1 సంవత్సరం అనుభవించకపోయినా చంద్రుడు తన సొంత అంతర్దశ కాబట్టి 50% బలం అనేది ఈయనకి పాజిటివ్ అనేది ఆయన అనుభవించలేదు కాబట్టి జీవితాంతం ఈ చంద్రుడి యొక్క శుభ ఫలితాలు అనేవి మళ్ళీ చంద్రమహాదశ వచ్చినంత వరకు కూడా ఈయనకి ఈ హోరోస్కోప్లో పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుందన్నమాట. ఓకేనా? అంటే ఇక్కడ చూడండి, ఈయనకి మనం ఈ రాశి చక్రం చూడకుండా మనం ఈ దశానుకూలతలో ఏ గ్రహ దశలు అయిపోయాయి, ఏ గ్రహ దశలు అవ్వలేదు అన్నది మనం తెలుసుకున్నట్లయితే హోరోస్కోప్ని రీడ్ చేయడం అనేది చాలా ఈజీ. ఇక్కడ చూడండి, అంటే చంద్రదశ అవ్వలేదు కాబట్టి చంద్రుడు బలం మనం రాశి చక్రంలో కన్సిడర్ చేసుకోవాలి. తర్వాత కుజదశ అయిపోయింది కాదు, కుజుడి యొక్క బలాన్ని మనం చూడకూడదు. రాహు కూడా చూడకూడదు, గురువు కూడా చూడకూడదు. ఇప్పుడు ప్రస్తుతం శని అవుతున్నది, అంటే శని కూడా ఇప్పుడు యాక్టివ్లో ఉంది కాబట్టి శని మహాదశను తీసుకోవాలి. అంటే చంద్రుడు, శని, బుధుడు, తర్వాత కేతువు, శుక్రుడు అనమాట. ఓకే, కేతువు ఎలాగా ఛాయాగ్రహం కాబట్టి పాపితో కలిసాడు, పాప ఫలితం మనం తీసుకుంటాం. అంటే ఇక్కడ మనకి ఈ హోరోస్కోప్లో మనకి బాగా ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తున్న గ్రహాలు ఏంటి? కేవలం శని, చంద్రుడు, బుధుడు, శుక్రుడు. ఓకేనా? ఈ శని మహాదశ కూడా కొంత అనుభవించిన తర్వాత శని కూడా బలహీన పడతారు. ఓకే, కాబట్టి ఇప్పుడు శని మహాదశ యాక్టివ్ అయింది కాబట్టి శని బలం ఇప్పుడు 100% తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఈ దశానుకూలత ద్వారా మన హోరోస్కోప్ని ఈజీగా మనం అన్ని గ్రహాలు 9 గ్రహాలని కూడా ఈజీగా మనం ఎన్ని గ్రహాలు అయితే మనకి భవిష్యత్తులో దశలు అవ్వకుండా ఉన్నాయి ఆ గ్రహాలనే ఉద్దేశించి ఆ గ్రహాలనే మన బలాలని తీసుకొని మనం ప్రిడిక్ట్ చేయాలన్నమాట ఈ రాశి చక్రంలో. ఓకే, అంటే చంద్రుడు, శని, బుధుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి, ఏ స్థానాల్లో వీక్షిస్తున్నాయి, ఏ భావాలని ఈ గ్రహాలు ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తున్నాయి అన్న ఫలితం మాత్రం మనం ప్రిడిక్ట్ చేసి భవిష్యత్తులో ఆయనకి చెప్పాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈయన ఫైనాన్షియల్ ఇష్యూస్, ఫ్యామిలీ ఎలా ఉందో అడిగారు. ఇంకోటి, ఎంత పని చేసినా ఎంత ఫలితం రావడం లేదండి. అంటే పనికి తగిన ఫలితం రావడం లేదు, చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, నాకు ఫైనాన్షియల్ సెటిల్మెంట్ ఎప్పుడు వస్తుందని మనకి కామెంట్ సెక్షన్లో అడిగారు కదా. మనకి ఫైనాన్షియల్ స్టేటస్, ఆర్థిక స్థితిని మనకు తెలిపేది మనకి జాతకంలో చూడండి ఏ స్థానాలంటే, ఏ భావాలంటే రెండు ధనస్థానం, దాన్ని కుటుంబ అన్యోన్యత అని కూడా చెప్తారు. ముఖ్యంగా మనం ఫైనాన్షియల్ అంటే మనీ రిలేటెడ్ భావాలు ఏంటో చూద్దాం అనమాట. అంటే 2, తర్వాత 6, 11, 12, 9 కూడా, 9, 4 కూడా. ఎందుకంటే 9 సేవింగ్స్ అయితే, 4 అనేది స్థిరాస్తులు సూచిస్తుంది, 11 అనేది లాభస్థానం, 12 అనేది వ్యయస్థానం, అంటే 12 పెట్టుబడి స్థానం, 11 అనేది మనకి లాభాలు అంటే అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అనమాట. 6వ స్థానం అనేది మనకి రుణాలకు సంబంధించి, అంటే 6వ స్థానం బాగున్నట్లయితే మనకి వడ్డీ వ్యాపారం బాగా అనుకూలిస్తుంది, లేదా 6వ స్థానం బాగోకపోతే మనమే ఎక్కువగా అవతల వాళ్ళకి వడ్డీల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. అది 2వ స్థానం బాగుంటే ధన చలామణి అంటారు దీన్ని. అంటే 9 నిల్వధనం అయితే 2వ స్థానం అనేది ధన చలామణి, అంటే డైలీ రొటేషన్ అంటారు. అంటే కొంతమందికి చూడండి, ఎంత అంటే చేతిలో ₹1,00,000 వచ్చినా సరే వాళ్ళ చేతిలో డబ్బు అనేది నిలవదనమాట. అది మనకి 2వ స్థానం, అంటే ఎంత వచ్చినా కూడా పోతూనే ఉంటుంది. అది మనకి 2వ స్థానం, ధన చలామణి, డైలీ రొటేషన్. తర్వాత 11, ఇప్పుడు మనకి ఈ స్థానాలు అనేవి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా 10వ స్థానం కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే సమాజంలో మనకి ఇదే వృత్తిని, ఉద్యోగాలని, సమాజంలో కీర్తి ప్రతిష్టలు ఈ 10వ స్థానమే కదా చాలా ఇంపార్టెంట్, 10వ స్థానమే కదా సూచిస్తుంది. అంటే ఫైనాన్షియల్ సెటిల్మెంట్ అయినా సరే మనకి 10వ స్థానం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఈ 7 స్థానాలు కూడా మనకి ఈ ఫైనాన్షియల్ ఆర్థిక స్థితికి సంబంధించినటువంటి ఇష్యూస్ని తెలియజేస్తాయి. ఓకే, ఇప్పుడు ఈయన జాతకంలో ఈ గ్రహాలు ఎలా ఉన్నాయి, ఈ స్థానాలు ఎలా ఉన్నాయో చెక్ చేసుకున్నట్లయితే ఈయన యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ని మనం ఒక అంచనా వేసుకోవచ్చు. అదేవిధంగా ఈయన ఫ్యామిలీ కూడా ఎలా ఉంది అనేది కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఫస్ట్ చూడండి, మేషలగ్నం 2వ స్థానంలో మూడు గ్రహాలు ఉన్నాయి. మనం చూడండి, కేవలం చంద్రుడు, శని, బుధుడు, శుక్రుడు మాత్రమే నేను తీసుకొని చెప్తున్నాను. ఇంకెందుకంటే రవి దశ అయిపోయింది, రవిని చెప్పడం లేదు, గురువుని చెప్పడం లేదు, కుజుడిని కూడా చెప్పడం లేదు. ఓకే, కేవలం శని.
ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తున్నది. అంటే ఇక్కడ ఏంటంటే రాశి చక్రంలో ఎక్కువగా డామినేట్ చేసే ప్లానెట్స్ అనేది మనం ఫస్ట్ ఫైండ్ చేయాలి. ఇక్కడ మనకేంటి శని ఎక్కువగా డామినేట్ చేస్తున్నది ఈ చార్ట్లో. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ శని పాపి కాబట్టి శని రెండవ భావంలో ఉన్నారు. రెండవ భావంలో ఉండి చంద్రుడికి కట్టుబడి ఉన్నారు. ఓకే, అంటే రెండవ స్థానంలో చంద్రుడు మనకి 50% బలం ఉంటారు కాబట్టి, అంటే రెండవ భావం ధన చలామణి అనేది ఈయనకి బాగానే ఉంది, సపోర్ట్ చేస్తున్నది. అంటే రెండవ భావం అనేది పాజిటివ్గా ఉంది. ఓకే, అంటే రెండవ స్థానం ఇక్కడ రెండవ భావం బాగుంది కాబట్టి సప్తమ వీక్షణతో అష్టమ భావం కూడా బాగానే ఉంటుంది. అంటే చంద్రుడి యొక్క ఫలితాలు, అంటే చంద్రుడు సపోర్ట్ ఇక్కడ రెండవ భావంలోని 8వ భావంలోని ఆయన చంద్రుడు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తారనమాట. ఓకే, ఇప్పుడు అంటే చంద్రుడు శుభగ్రహం, చంద్రుడి యొక్క ఫలితాలు మనం తీసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఆయనకి పాజిటివ్గా ఏ గ్రహాలు సపోర్ట్ ఉంది? చంద్రుడు ఒక్కడే పాజిటివ్గా ఉన్నాడు. కేతువు కూడా పాపగ్రహమైన బుధుడితో కలిసి ఉన్నాడు కాబట్టి దాన్ని మనం నెగిటివ్ రిజల్ట్ నెగిటివ్గానే పరిగణించాలన్నమాట. ఇప్పుడు శని చూడండి, ఇప్పుడు శని యొక్క వీక్షణలు ఇంపార్టెంట్. శని రెండో స్థానంలో ఉన్నారు. శని ఎవరు? రాజ్యాధిపతి, లాభాధిపతి రెండో స్థానంలో ఉంటూ చతుర్థాన్ని చూస్తున్నారు. అంటే చతుర్థ స్థానాన్ని పాపత్వం చెందిస్తున్నారు. అదేవిధంగా అష్టమంలో ఉన్న చంద్రుడి యొక్క కంట్రోల్లో ఉన్నారు కాబట్టి అష్టమం అనేది అంత ప్రభావంగా లేదు. అంటే అంతగా నెగిటివ్గా ఆయన చూపించడం లేదు. తర్వాత ఈయన సప్తమ దృష్టి, తృతీయ దృష్టి 4 మీద, సప్తమ దృష్టి అష్టమం మీద, దశమ దృష్టి లాభస్థానం మీద, 11th హౌస్ మీద ఉందన్నమాట. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు శుక్రుడు కూడా చంద్రుడు కట్టుబడి ఉన్నాడు కాబట్టి శుక్రుడు కూడా ఒకే వీక్షణ ఉంటుంది, సప్తమ వీక్షణ అష్టమం అనేది. అంటే 2, 8 ఈయనకి బాగున్నాయి, 4, 11 బాగులేవు. ఎక్కువగా 4 అనేది చాలా ఇబ్బందిగా ఉంది చూడండి. ఎందుకంటే 4వ స్థానంలో శని యొక్క దృష్టి ఉంది. ఓకే, అంటే ఇంకోటి ఈ 4వ స్థానంలో రాహువు, కేతువు, కుజుడు. ఇక్కడ కుజదశ అయిపోయింది, కుజుడు నీచంలో ఉన్నాడు కాబట్టి కుజుడు యొక్క బలాన్ని మనం కన్సిడర్ చేయకూడదు. ఈ కేతువు శుభుడైనా సరే ఈ బుధుడు పాపగ్రహమైన బుధుడితో కలిసి ఉన్నాడు. కేతువు ఛాయాగ్రహం కాబట్టి ఈ బుధుడు యొక్క ఫలితాలు ఇస్తాడు. బుధుడు ఎవరు? షష్టాధిపతి, తృతీయ షష్టాధిపతి బుధుడు చతుర్థంలో ఉన్నారు. ఓకే, ఇక్కడ లాభాధిపతి అయినటువంటి శని రెండో స్థానంలో ఉంటూ 4వ భావాన్ని చూస్తున్నారు. అంటే 4th హౌస్లో మొత్తం ఎన్ని గ్రహాల ఇన్ఫ్లుయెన్స్ ఉంది అంటే రాజ్యాధిపతి అంటే రాజ్య లాభాధిపతి అయినటువంటి శని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంది. తర్వాత తృతీయ షష్టాధిపతి అయినటువంటి బుధుడు ఇన్ఫ్లుయెన్స్ ఉందన్నమాట. అంటే శని బుధుడు యొక్క ఇన్ఫ్లుయెన్స్ అన్నది ఎక్కువగా ఇక్కడ 4వ ఇంట్లో చూపిస్తున్నది. 4 అనేది ఏంటి మనకి? చతుర్థం అనేది గృహం, అంటే గృహము, స్థిరాస్తులు, తల్లి, వీటన్నిటిని సూచిస్తుంది చతుర్థం అనేది. ఇక్కడ శనికి ఒకే ఆధిపత్యం రాలేదు, 2 ఆధిపత్యాలు వచ్చాయి. అంటే రాజ్యాధిపతి, లాభాధిపతి కూడా ఆయన అయ్యారు, పాపిగా ఉన్నారు. ఒక ఆధిపత్యం వస్తేనే శని ఇబ్బంది పడతారని మనకు తెలుసు. అటువంటి 2 ఆధిపత్యాలు కూడా శనికే రావడము. అదేవిధంగా బుధుడికి కూడా 2 ఆధిపత్యాలు వచ్చాయి, తృతీయ షష్టాధిపతి బుధుడు. ఈ వీళ్ళిద్దరూ కూడా 4వ ఇంట్లో కలవడం అనేది ఇక్కడ 4th హౌస్ అనేది పూర్తిగా డ్యామేజ్ అయ్యింది. అంటే ఎక్కువగా నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నది. అంటే ఒక గ్రహం 100% బలం 100% ఫలితాలు ఇస్తే అటువంటి 2-3 గ్రహాలు కలిసి ఒక భావంలో ఉంటే దీనికి 300 రెట్లు ఎక్కువగా ఫలితాలు వస్తాయి అన్నమాట. అంటే ఎక్కువగా నెగిటివ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. అంటే పూర్తిగా 4th హౌస్ అనేది నెగిటివ్గా ఉన్నది. ఓకేనా? ఇప్పుడు అదేవిధంగా లాభస్థానం మీద ఇంకే గ్రహాలు కూడా కుజుడు యొక్క దృష్టి ఉంది, కానీ కుజుడు మన నీచంలో ఉన్నాడు, ఆయన దశ కూడా అయిపోయింది కాబట్టి మన కుజుడు యొక్క ఫలితం చూడడం. అంటే 1981 వరకు ఆయన కుజదశ కాబట్టి అంతవరకు ఆయన సపోర్ట్ ఉండేది. అదేవిధంగా గురువు కూడా 2006లో గురువు మహాదశ, అంటే గురువు 2006 వరకు 6 లోపు కూడా ఈయనకి గురువుతోటి భాగ్యస్థానంలోని, అదేవిధంగా తృతీయ స్థానంలోని, పంచమ స్థానంలోని, లగ్నంలోని కూడా ఆయన సపోర్ట్ ఉండేది. కానీ గురు మహాదశ అయిపోయిన తర్వాత ఈయనకి అసలైన ప్రాబ్లమ్స్ అనేవి శని వల్ల, ఈ బుధుడు వల్ల ఎక్కువగా ప్రారంభం అయ్యాయి అన్నమాట. ప్రస్తుతం ఆయన అనుభవిస్తున్నారు. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ కాంబినేషన్ని ఎలా అర్థం చేసుకోవాలన్నది ఇక్కడ మనకి పాయింట్. ఓకే, అది మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇక్కడ చూడండి, 4 అనేది చతుర్థం, 4th అనేది మనకేంటి? హౌస్, అంటే గృహం, అదేవిధంగా తల్లి, అదేవిధంగా స్థిరాస్తులు, అంటే స్థిరాస్తులను కూడా 4ని సూచిస్తాయి. అదేవిధంగా ఇంకా మనకి పశువులు, వాహనాలు, ప్రయాణాలు, ఇవన్నీ కూడా 4వ స్థానం సూచిస్తుంది. ఈ 4వ స్థానంలో ఏ గ్రహాల ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తున్నది? రాజ్యాధిపతి, లాభాధిపతి అయినటువంటి శని యొక్క దృష్టి 4 మీద ఉంది. అదేవిధంగా షష్టాధిపతి కూడా
తృతీయ షష్టాధిపతి కూడా 4లోనే ఉన్నారు. అంటే ఏమిటి ఇక్కడ, ఈయన అంటే రాజ్యాధిపతి లాభాధిపతి ఆయనే కాబట్టి ఈయన ఉద్యోగానికి సంబంధించినటువంటి ప్రయత్నాలలో ఈయన తన స్థిరాస్తులను అమ్ముకునే పరిస్థితి రావడం, దానివల్ల ఈ షష్టాధిపతి కూడా 4వ ఇంట్లో ఉండడం అనేది కూడా ఎక్కువగా అమ్ముకొని దానివల్ల ఈయన నెగిటివ్ రిజల్ట్స్ వచ్చి మోసపోయి ఈ ఎక్కువగా మళ్ళీ వాటిని కవర్ చేసుకోవడం కోసం మళ్ళీ అప్పులు చేయడం, ఆ అప్పులకి మళ్ళీ కూడా ఈ అప్పులు ఎక్కువగా వడ్డీలు కట్టలేక ఈ 4వ ఇల్లు ఈ చతుర్థంలో ఈ యొక్క సమస్యలన్నిటి కూడా ఈయన అనుభవిస్తున్నారనే అనే విషయం మనకు అర్థమవుతుంది. అంటే ఉద్యోగం కోసం ఉద్యోగ ప్రయత్నాలు అవ్వచ్చు, లేదా బిజినెస్ పరంగా కూడా, అంటే సమాజంలో ఒక గుర్తింపు తెచ్చుకోవాలనే ఒక ప్రయత్నంలో, లేదా ఒక ఫైనాన్షియల్ సెటిల్మెంట్ అవ్వాలనే ఒక ఆర్థికంగా స్థిరపడదామనే ఒక ప్రయత్నంలో, ఇతర బిజినెస్ అవ్వచ్చు, ఇంకేమైనా అవ్వచ్చు, ఈయన ప్లాన్ చేసుకొని ఆ ప్లానింగ్ అనేది ఫెయిల్ అయ్యి తర్వాత ఆయన ఫెయిల్ అయిన తర్వాత మోసపోయి ఆ షష్టాధిపతి కూడా ఆయన 4లో ఉన్నారు కాబట్టి మళ్ళీ దాన్ని రికవర్ చేయడం కోసం, అంటే దాన్ని మళ్ళీ కవర్ చేయడానికి, ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి మళ్ళీ ఈయన అప్పులు చేయడం, మళ్ళీ అప్పులు కూడా మళ్ళీ ఈయన తిరగకపోవడం, ఇవన్నీ కూడా ఈ 4వ ఇంట్లో మనకి ఈ గ్రహాల యొక్క కాంబినేషన్ అన్నది మనం ఆ ఫలితాలు అన్నది అర్థం చేసుకోవాలి. ఓకే, అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకా చూసినట్లయితే చతుర్థం అనేది ఏంటి, మనకి గృహము, తర్వాత స్థిరాస్తులు, పశువులు, అంటే వాహనాలు, అంటే ఈయన ట్రాన్స్పోర్ట్ బిజినెస్ అవ్వచ్చు, లేదా అగ్రికల్చర్ సంబంధించిన, అంటే చతుర్థాధిపతి చంద్రుడు కూడా అయ్యాడు కాబట్టి అంటే అగ్రికల్చర్కి సంబంధించి, లేదా పాలు, మిల్క్, డైరీ ఫామ్ పెట్టడం, అంటే ఈయన మనం అంటే ఒక క్లారిటీగా తీసుకున్నట్లయితే ఈ వ్యక్తి ఒక డైరీ ఫామ్ పెట్టి, ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, డైరీ ఫామ్ కోసం ఈయన అప్పులు చేసి ఆ డైరీ ఫామ్ పెట్టి ఆ డైరీ ఫామ్ ఫెయిల్ అయిన తర్వాత ఆయన నెగిటివ్ రిజల్ట్స్, అంటే మళ్ళీ ఆ లాస్ని భర్తీ చేయడం కోసం మళ్ళీ అప్పులు చేయడం, ఆ అప్పులు మళ్ళీ తీర్చలేకపోవడం, ఇటువంటి సమస్యలతో ఈయన ఎక్కువగా బాధపడుతున్నాడని మనకి ఈ కాంబినేషన్ మనకు చెప్తున్నది. ఓకేనా, అంటే జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్పాను. ఇక్కడ చతుర్థాధిపతి 2వ ఇంట్లో ఉన్నారు. ఇది పూర్తిగా అంటే లాభస్థానము పోయింది, 4వ హౌస్ కూడా పోయింది. అదేవిధంగా 4 అనేది కుటుంబ స్థానము, తల్లిని కూడా సూచిస్తుంది. అంటే కుటుంబంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఈ ఇంట్లో ఉన్నారు, అంటే ఈ ఇంట్లో ఫేస్ చేస్తున్నారు. అదేవిధంగా ఫ్యామిలీలోనే వీళ్ళని ఎవరైనా ఈయన మోసం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరో ఒకరు ఈ ఫ్యామిలీని ఒక వ్యక్తిని నమ్మి ఈయన మోసపోయే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే శని లాభాధిపతి అయ్యాడు కాబట్టి, లాభాధిపతి పాపిగా ఉంటే మోసపోవడం అవుతుంది, అదే శుభుడుగా ఉంటే మనకి ఎక్కువ అదృష్టం కలిసి వస్తుంది. కానీ ఇక్కడ అలా జరగలేదు, పాపిగా ఉన్నారు కాబట్టి, అంటే ఫ్యామిలీ మెంబర్స్ వల్ల మోసపోవడం, లేదా ఇంట్లో అనిశ్చితి, ఇంట్లో ఎప్పుడూ కూడా అప్పులు అయిపోయి ఇటువంటి గందరగోళమైన వాతావరణంలో తల్లికి అనారోగ్యం, కుటుంబంలో సఖ్యత లేకపోవడం, ఇటువంటి సమస్యలన్నీ కూడా గృహం కూడా ఈయనకి గృహయోగం కూడా కొంతవరకు లేదు. అంటే ఇల్లును కూడా తాకట్టు పెట్టే అవకాశాలు కూడా, పరిస్థితులు కూడా ఈయనకి ఎక్కువగా ఉన్నాయి. అంటే సొంత ఇల్లును అమ్ముకోవడం, ఇటువంటి పరిస్థితులన్నిటి కూడా ఈ బుధుడి యొక్క కలయిక 4వ స్థానంలో ఈయనకి ఇటువంటి సంక్లిష్టమైన పరిస్థితులు వీళ్ళు కల్పిస్తున్నారు. అదేవిధంగా ఇది ప్రస్తుతానికి ఈయనటు ఉన్న నెగిటివ్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే అదేవిధంగా రాజ్యస్థానం కూడా నెగిటివ్ అయిపోయింది. చూడండి ఇక్కడ, అంటే సమాజంలో ఈయన ఏదైతే గుర్తింపు కోసం ఈయన ఈ యొక్క చర్యలన్నీ చేపట్టారో అవి ఏవి కూడా ఈయనకి తగినటువంటి పాజిటివిటీ తేవడంలో ఫెయిల్ అయ్యి ఈయన చూడండి ఇక్కడ చతుర్థ స్థానం నుంచి సప్తమ వీక్షణతో బుధుడు, కేతువు, అంటే బుధుడు కూడా పాపత్వం చెందించి ఈ దశమాన్ని కూడా ఫెయిల్ చేశారు. అంటే సమాజంలో కీర్తి ప్రదేశంలో గౌరవాలన్నీ కూడా ఈయన ఫెయిల్ అయ్యారనమాట ఆ విషయంలో. ఓకే, 4, 10 పోయాయి, అంటే కేంద్ర స్థానాలు ముఖ్యంగా పోయాయి. కేంద్ర స్థానాలు ఎప్పుడైతే డ్యామేజ్ అవుతాయో ఒక వ్యక్తి జాతకంలో వాళ్ళకి చాలా ఇబ్బందులు వాళ్ళు, అంటే చాలా రకాలైనటువంటి ఇబ్బందులు వాళ్ళు ఎక్కువగా మనకి పడతారు, అంటే చూస్తారనమాట. అంటే ఇల్లు లేకపోవడం, అంటే ఇంకా వాళ్ళకి 10వ స్థానం ఎప్పుడైతే చెడిపోయిందో వాళ్ళకి ఏం చేయాలో, ఏ ఉద్యోగం చేయాలో తెలియదు. ఎక్కడ చేసినా ఒక స్థిరత్వం ఉండదు. అక్కడ మళ్ళీ ఎక్కువ ఉద్యోగాలు, ఎక్కువ మార్పులు వస్తాయి, ట్రాన్స్ఫర్స్ వస్తాయి. మళ్ళీ అక్కడ స్టాప్ చేసి ఇంకేదో ఆలోచిస్తాం, ఇంకేదో ఇన్వెస్ట్ చేస్తాం, ఇంకేదో వ్యాపారం, అది సక్సెస్ అవ్వకపోవడం, అంటే అంటే ఈయన ఉద్యోగంలో అనేది ఒక స్థిరత్వం అనేది రాదు. ఓకేనా, 10వ స్థానం ఎప్పుడైతే పోయిందో ఉద్యోగంలో స్థిరత్వం రాదు. అదేవిధంగా 4th హౌస్ పోయింది కాబట్టి ఈయన గృహ సౌఖ్యం కూడా ఉండదన్నమాట. అంటే
ఈ 4, 10 కేంద్ర స్థానాలు ఈ 2 డ్యామేజ్ అయిపోయి దీన్ని బట్టి చూస్తున్నట్లయితే చాలా ఇబ్బంది పడుతున్నారు ఈయన. ఓకేనా. అంటే సమాజంలో ఇంకా ఈయనకి ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఏం చేయాలో, ఏది చేస్తే బెటర్ అనేది ఒక నిర్ణయం కూడా తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈయన ఉన్నారు. ఎందుకంటే తృతీయాధిపతి కూడా 4వ ఇంట్లో ఉన్నారు. అంటే తృతీయం అనేది నిర్ణయం అంటే డెసిషన్ మేకింగ్ కూడా ఈయనకి సపోర్ట్ చేయడం లేదు. అంటే ఇటువంటి క్లిష్ట పరిస్థితుల మధ్య ఈయన జీవితం అనేది ఉన్నదని మనకి అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒక పాజిటివ్ ఏంటంటే ఇక్కడ చూడండి, చంద్రుడు 2వ ఇంట్లో, చతుర్థాధిపతి చంద్రుడు 2వ ఇంట్లో ఉన్నారు. ఓకేనా. ఇది కొంతవరకు పాజిటివ్ అనమాట. ఎందుకు చతుర్థం అనేది మనకి ఏంటి అని చెప్పుకున్నాం, గృహము, పశువులు. అంటే 2వ స్థానం అనేది మనకి కుటుంబ స్థానం, ధన చలామణి, ధనస్థానం కూడా అవుతుంది. అంటే ఈ 4 స్థిరాస్తుల ద్వారా ఈయన కొంతవరకు సేఫ్ అవుతారనమాట. అంటే తన స్థిరాస్తుల ద్వారా ఈయనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ కొంతవరకు ఈయన సాల్వ్ చేసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా చతుర్థాధిపతి 2లో ఉండడం అనేది కూడా ఏంటి అంటే ఈయన పశువులు అంటే క్యాటిల్ బిజినెస్ అవ్వచ్చు, లేదా మిల్క్ డైరీ ఫామ్ అవ్వచ్చు. అంటే ఇటువంటి వాటిలో ఈయన 2వ స్థానం అష్టమాన్ని కూడా చూస్తున్నాడు కాబట్టి చతుర్థాధిపతి చంద్రుడు కూడా అయ్యాడు. చంద్రుడు నీటి కారకుడు కదా, అంటే అగ్రికల్చర్ కూడా ఈయనకి ఎక్కువగా మనకి కొంతవరకు కలిసి వస్తుందన్నమాట. అంటే చతుర్థాధిపతి 2వ ఇంట్లో ఉండి రాజ్య లాభాధిపతిని పట్టుకోవడం అనేది ఈ కాంబినేషన్ అనేది పాజిటివ్ కాంబినేషన్. అంటే ఏమిటి, అగ్రికల్చర్ సెక్టార్లో డైరీ ఫామ్, మిల్క్ అంటే డైరీ ఫామ్ విషయంలో, క్యాటిల్ బిజినెస్లో, లేదా ఫుడ్ బిజినెస్లో, అంటే జంతువుల మాంసం, అంటే శనితో చంద్రుడికి సంబంధం కలిగింది కాబట్టి జంతువుల యొక్క మాంస విక్రయణ, అంటే జంతువుల యొక్క మాంసాన్ని అమ్మడం, అంటే ఇటువంటి బిజినెస్ అనేది ఈయనకి అవకాశం చేస్తే ఈయన కొంతవరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే 2వ స్థానం అనేది ధనచలామణి, తర్వాత అష్టమాన్ని చూడడం అనేది, అష్టమం అనేది సక్సెస్ కదా మనకి. అంటే ఈయన ఈ బిజినెసెస్ అనేది ఈయన చేసుకున్నట్లయితే కొంతవరకు పాజిటివ్ అనేది ఉంటుంది. ఇంకోటి చతుర్థాధిపతి చంద్రుడు కూడా అయ్యాడు కాబట్టి చతుర్థం అనేది గృహం, అంటే ఈయనకి రియల్ ఎస్టేట్ కూడా కొంతవరకు సపోర్ట్ చేయొచ్చు. కాకపోతే కుజదశ అయిపోయింది కాబట్టి కుజుడు అంత అనుకూలంగా లేడు. తర్వాత కుజుడు కూడా శనికి కట్టుబడడం, అంటే కారక గ్రహం శని యొక్క దృష్టి వల్ల నెగిటివ్ చెందడం రియల్ ఎస్టేట్. కాకపోతే చతుర్థాధిపతి బాగుండడం అనేది రియల్ ఎస్టేట్ కొంతవరకు అనుకూలించవచ్చు అనమాట. అంటే ఈయనకి ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడే అవకాశం ఏంటని ఉందా లేదా అన్నట్లయితే చూసుకున్నట్లయితే కేవలం అష్టమం అనేది ఈయనకి సపోర్ట్ చేస్తున్నది. అష్టమం అనేది అంటే ఈయన మళ్ళీ కూడా ఎవరిని ఏ వ్యక్తులని కూడా నమ్మి డబ్బులు ఎక్కువగా ఇచ్చేసి లేదా స్థిరాస్తులను అమ్మేసి రిస్క్లో పెట్టడం అనేది ఆల్రెడీ జరిగింది. కానీ మళ్ళీ ఆ తప్పులు చేయకుండా ఉన్న ఆస్తులని చక్కగా ఉపయోగించుకొని ఇంట్లో ఆ పశువులు అవ్వచ్చు, అంటే ఈ క్యాట్లు, అగ్రికల్చర్, ఈ ల్యాండ్ బిజినెస్, అంటే ఇటువంటివి ఈయన చేసుకొని తన లైఫ్ని కంటిన్యూ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకేనా. ఇంతకన్నా రిస్క్ చేస్తే ఈయనకి భవిష్యత్తులో జీవిత అంత్యం వల్ల ఈయనకి శుభగ్రహాలు ఏవీ లేవు కాబట్టి ఇటువంటివన్నీ చేస్తే ఈయనకి ఇబ్బందులు వస్తాయి అన్నమాట. అంటే ఇది రిస్క్ మేనేజ్మెంట్ అన్నది ఆయన చేయకూడదు. ఇదంతా కూడా ఆయనకి ఛాలెంజింగ్ పీరియడ్, రికవరీ పీరియడ్ అనుకోవచ్చు. కేవలం ఆయన చంద్రుడు సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి ఈ చంద్రుడిని ఆయన అనుసరిస్తూ చంద్రుడి యొక్క ఫలితాలు, చంద్రుడి యొక్క బిజినెస్, చంద్రుడి యొక్క కారకత్వాల ద్వారా ఈ బిజినెసెస్ చేస్తే ఆయనకి కొంతవరకు రిలీఫ్ అన్నది ఉంటుంది. ఓకేనా. అంటే అష్టమం అనేది బాగుంది కాబట్టి ఈయనకి కొంతవరకు పర్వాలేదు. అంటే చంద్రుడి యొక్క దశ అవ్వలేదు కాబట్టి ఆయన అక్కడ సేఫ్ అయ్యారనమాట. ఈ చంద్రదశ కూడా అయిపోయినట్లయితే పూర్తిగా ఈయన జీవితం అనేది ఇంకా మరి అది చాలా దరిద్రంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఆల్రెడీ ఆయన ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారు, చాలా లాస్ అయ్యారు. కానీ చంద్రుడు అనుకూలిస్తున్నాడు. చంద్రుడు కూడా ప్రతి 2.5 రోజులకి ఆయన రాశి చక్రంలో భావాలు మారుతుంటారు కాబట్టి చంద్రుడు ఫలితాలు ఈయనకు బాగానే ఉంటాయి, పాజిటివ్గానే ఉంటాయి. ఓకే. ఇక భవిష్యత్తులో ఈయన ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటంటే, ఫైనాన్షియల్ స్టేటస్ ఫ్యామిలీ ఎలా ఉంటుందంటే కేవలం మీరు ఇప్పుడు చేస్తున్న డెసిషన్స్ బట్టే అది ముందుకు వెళ్తుంది. పాజిటివ్గా ఉంటుంది, నెగిటివ్ ఉంటుందా. ఇంకా మీరు అంటే ఆల్రెడీ ఒక డ్యామేజ్ జరిగింది, ఆ డ్యామేజ్ను పూర్తి చేయడం కోసం ఇంకో తప్పు చేయొద్దని నేను చెప్తాను అనమాట. ఇంకో తప్పు అంటే మళ్ళీ ఇంకో అప్పు తీసుకొని, అంటే ఇటువంటి
రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఇంకా ఈయన చేయకూడదు. ఓకేనా? ఉన్న దాంతోటే సంతృప్తి చెంది వాటినే ఎలాగా మనం సరిదిద్దుకోవాలన్న దాని మీద దృష్టి పెడితే మంచిది. ఎందుకంటే మీకు గురువు కుజుడు యొక్క దశలు అయిపోయాయి కాబట్టి గతంలో గురు మహాదశ 2006లో పూర్తయింది. అంటే 2006లో ప్రారంభమైంది. అంటే అంతవరకు ఉన్నటువంటి ఈ సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు చక్కగా జాగ్రత్తగా వినియోగించుకుంటేనే మంచిది. అనవసరంగా మళ్ళీ వేటి మీద ఇన్వెస్ట్ చేయకుండా అనవసరమైన రిస్క్ మేనేజ్మెంట్ చేయకపోవడమే ఈయనకి సేఫ్ అని నేను చెప్తాను అన్నమాట. నేను ఇచ్చే సజెషన్. ఓకే, ఇక్కడ చిన్న మిస్టేక్ అండి. రవి మహాదశ ఆయన అనుభవించిందని చెప్పాము, కానీ ఆయన రవి మహాదశ అనుభవించలేదు. ఓకే, శుక్రుడు తర్వాత కదా రవి మహాదశ స్టార్ట్ అవుతుంది. అంటే రవి యొక్క శుభఫలితాలు కూడా ఈయన అనుభవించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. అంటే రవి కూడా ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు. అంటే చంద్రుడు రవి సపోర్ట్ చేస్తున్నారు. రవి ఎవరు ఇక్కడ? పంచమాధిపతి అనమాట. అంటే పంచమాధిపతి 3వ స్థానంలో ఉండి భాగ్యస్థానాన్ని చూస్తున్నారు. ఇది ఒక ఈయనకి పాజిటివ్ అనమాట. అంటే ఈ శని వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎన్ని డ్యామేజెస్ జరిగినా సరే ఈయనకి ఈ రవి పంచమాధిపతి 3వ స్థానంలో ఉంటూ భాగ్యస్థానాన్ని చూడడం అనేది, అంటే ఫాదర్కి సంబంధించినటువంటి అసెట్స్ అవ్వచ్చు, అంటే ఈ సేవింగ్స్ అవ్వచ్చు, అంటే ఎక్కువగా ఈయనకి ఈ 9వ స్థానం అనేది బాగా సపోర్ట్గా పాజిటివ్గా ఉండడం అనేది ఈయన ఈ పరిస్థితుల నుంచి బయటపడే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంది అని మనం చెప్పొచ్చు అనమాట. ఇంకొకటి ఇక్కడ పంచమాధిపతి రవి 3వ స్థానంలో ఉండడం అనేది ఇక్కడ క్రేజీ కాంబినేషన్. ఇలాగా పంచమ స్థానం అనేది ఆలోచన విధానాన్ని సూచిస్తుంది. ఆయన 3వ స్థానం ఏంటి? ధైర్యోత్సాహాలు అనమాట. అంటే పంచమాధిపతి 3వ స్థానంలో ఉంటే ఈయన డిసిషన్స్ మేకింగ్లో కూడా ఎప్పుడూ కూడా కాన్ఫిడెంట్గా ఉంటారు. కాన్ఫిడెంట్గా ఉండడం అనేది, అంటే ఈ మిస్టేక్స్ పక్కన పెట్టండి, అంటే ఈ బిజినెస్ ఇష్యూస్ వల్ల ఈయన డ్యామేజ్ జరగవచ్చు, కానీ ఈయన డెసిషన్ మేకింగ్ ఎప్పుడు కూడా స్పష్టంగా ఉంటుంది. అంటే ఈయన సొంత నిర్ణయాలే ఈయన తీసుకుంటారనమాట ఎక్కువగా. ఈ సొంత నిర్ణయాలు, ఈ డెసిషన్ మేకింగ్ పర్ఫెక్ట్గా ఉండి ఈ భాగ్యస్థానాన్ని చూడడం అనేది ఎక్కువగా ఈయన చార్ట్లో ఒక రికవరీ అనేది మనకి కనిపిస్తున్నది. ఎందుకంటే రవి సపోర్ట్గా ఉన్నాడు. రవిచంద్రులు ఎప్పుడైనా ఒక రాశి చక్రంలో పాజిటివ్గా ఉన్నట్లయితే వాళ్ళకి జీవితంలో ఎన్ని డ్యామేజెస్ జరిగినా సరే వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో అయినా వాళ్ళని దాటుకొని సవాలుగా పడిలేచే కెరటాలలాగా వాళ్ళ జీవితం అనేది వాళ్ళ జీవిత ఆశయాలు అనేవి అంత గొప్పగా ఉంటాయి. అంతే విధంగా వాళ్ళు పనిచేస్తారనమాట. అంతే విధంగా వాళ్ళు పడిలేచే కెరటాలలాగా వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాల్వ్ చేసుకొని ముందుకు వెళ్దామని ఒక దృఢ సంకల్పంతో వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకా పంచమాధిపతి 3వ స్థానంలో ఉంటూ నవమాన్ని చూడడం అనేది పిల్లల వల్ల, పంచమం అనేది సంతాన స్థానము, 3వ స్థానం అనేది మూడులో ఉంటూ భాగ్య స్థానాన్ని చూడడం అనేది ఇక్కడ ఈ కాంబినేషన్ ఏం చెప్తున్నారంటే, ఈయన పిల్లల గురించి కూడా అడిగారు కదా, కుటుంబం ఎలా ఉంటుందని కూడా అడిగారు. అంటే ఈ రవి సప్తమ దృష్టి నవమాన్ని చూడడం, పంచమాధిపతి రవి అనమాట. నవమాన్ని చూడడం అనేది ఈ సంతానం వల్ల కూడా ఈయనకి అదృష్టం కలిసి వస్తుంది. అంటే పిల్లలు పుట్టిన తర్వాత ఈయనకి పిల్లల వల్ల కొంతమందికి కలిసి వస్తుంది అనమాట. పుత్ర సంతానం వల్ల కొంతమందికి వాళ్ళ జీవితంలో ఎంతో అద్భుతాలు జరుగుతాయి అనమాట. అంటే పిల్లలు సరైన సమయానికి వాళ్ళు అందువచ్చి వాళ్ళు ఫైనాన్షియల్గా అంటే ఈ తల్లిదండ్రులకి సపోర్ట్ ఇవ్వడం అనేది ఈ హోరోస్కోప్లో మనం అర్థం చేసుకోవాలి. అంటే పిల్లలు పుట్టిన తర్వాత బాగా కలిసి రావడం అంటారు దీన్నే. ఓకేనా? అంటే కలిసి వచ్చే కాలానికి నడిసొచ్చే పుత్రులు పుడతారంటారు కదా. అలాగా ఈయనకి ఈ పిల్లల వల్ల, ఈ సంతానం వల్ల ఈయనకి పాజిటివ్ జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే కేవలం చతుర్థం పోయింది, కుటుంబం అయితే ఫైనాన్షియల్గా ఇబ్బందిగా ఉంది, కానీ ఈ పిల్లలు సంతానం వల్ల, ఈయన ఆలోచనల విధానాల వల్ల మళ్ళీ ఈయన జీవితాన్ని ఒక ప్లాట్ఫామ్, అంటే గాడి తప్పిన రైలు బండిని మళ్ళీ కూడా ఈయన పట్టాలెక్కించే ప్రయత్నం అయితే ఈయన చేస్తారు. ఆ విషయంలో సక్సెస్ అవుతారు అనేది మనకి తెలుస్తుంది. కాబట్టి ఇక్కడి నుంచి ఈయన మళ్ళీ రిస్క్ మేనేజ్మెంట్ చేయకూడదు. ఉన్న ఆస్తుల్ని, పిల్లల్ని చక్కగా వాళ్ళకి మంచి చక్కనైన భవిష్యత్తు ఇవ్వడంలో ఈయన ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇప్పటికీ ఈయనకి 54 ఎంత రీచ్ అయ్యారు కాబట్టి పిల్లల మీద ఎక్కువగా, వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళ ఫైనాన్షియల్ సెటిల్మెంట్ వాళ్ళ మీద ఎక్కువగా దృష్టి పెట్టి, ఇంకా వాళ్ళు భవిష్యత్తులో అందొచ్చిన తర్వాత
ఉన్న సేవింగ్స్ అంటే ఈ స్థిరాస్తులు ఎంతో కొంత వాటి మీద ఎంతో కొంత మనం అగ్రికల్చరు ఈ ఈ డైరీ ఫార్మ్స్ ఇటువంటి వాటి మీద కొంతవరకు ఈయన వర్క్ చేసుకొని అలా ఆ విధంగా ఈయన డెవలప్మెంట్ అయితే మంచిది అని నేను ఈ వీడియో ద్వారా సజెషన్ చేస్తున్నాను అనమాట. ఓకే.